బ్యాక్ టు న్యూస్ కబుల్టన్లో బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. ఏపీలో పెన్షన్ల జారీపై గందరగోళం తలెత్తింది. ఇవాళ నుంచి పెన్షన్ల పంపిణీ జరుగుతుందని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇంకా మొదలు కాలేదు. ఇక మరోవైపు పెన్షన్ల కోసం అవ్వాతాతలు నానా తంటాలు పడుతున్నారు. పెన్షన్ కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ఎండ వేడి తాళలేక నానా పాటలు పడుతున్నారు. ఇక ఏపీలో పెన్షన్ల జారీపై అయితే గందరగోళం తలెత్తింది. ఇవాళ నుంచి పెన్షన్ల పంపిణీ జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఇంకా మొదలు కానట్లుగా తెలుస్తోంది. మరోవైపు పెన్షన్ల కోసం కూడా అవ్వాతాతల నానా తంటాలు అయితే పడుతున్నారు. పెన్షన్ కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ రోజు అసలు పెన్షన్లు ఇస్తామని ప్రభుత్వ అధికారులు చెప్పడం జరిగింది, కానీ ఇంకా కొన్ని ప్రాంతాలు అయితే మొదలు కాలేదు. కొన్ని ప్లేసెస్ లో అయితే మళ్ళా ఇంకొక డేట్ చెప్తున్నారని చెప్పేసి చెప్తున్నట్టుగా సమాచారం అందుతుంది. అసలు ఏం జరుగుతుంది, అప్డేట్స్ ఏంటి అసలు? రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొద్దిసేపటి క్రితమే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలెట్టారు. అయితే అన్ని జిల్లాల్లో కూడా ఇది బ్యాంకుకు సంబంధించినటువంటి విత్ డ్రాస్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం జాప్యం అవుతున్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రానికి కనుక ఈ సచివాలయ సిబ్బంది కనుక పెన్షన్ సంబంధించిన నగదు వాళ్ళకి చేరితే కనుక రేపు ఉదయం 6 గంటల నుంచి కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉంటుందని చెప్పని కొన్ని ప్రాంతాల్లో చెప్తున్నట్టుగా కొంచెం ప్రాంతాల్లో చెప్తున్నారు. అయితే ప్రధానంగా విజయవాడలో చూసినట్లయితే కనుక విజయవాడలో మాత్రం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొద్దిసేపటి కింద మొదలైంది. ఇప్పుడే పెన్షన్ తీసుకున్నటువంటి అవ్వాతాతలు ఎవరైతే ఉన్నారో ఈ రోజు ఉదయం నుంచి కూడా కొన్ని సచివాలయాల దగ్గర వచ్చి కూర్చోవడం జరిగింది. ఈ సచివాలయాల దగ్గర అంటే పెన్షన్ ఏ టైంలో ఇస్తారని చెప్పనేది వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఆ ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో వాళ్ళు ఉదయమే సచివాలయానికి రావడం జరిగింది. ఉదయం నుంచి కూడా పూర్తిగా సచివాలయం దగ్గర వాళ్ళ పెన్షన్ కోసం వేచి చూశారు. అయితే కొద్దిసేపటి కిందటే నగదు ఏదైతే ఉందో పెన్షన్ పంపిణీకి సంబంధించిన నగదు ఏదైతే ఉందో ఇప్పుడే సచివాలయం సిబ్బంది దాన్ని బ్యాంకు ద్వారా తీసుకురావటం, ఇప్పుడే ఒక్కొక్కరి ద్వారా టమ్ వేయించుకుని ఆ టమ్ ద్వారా గతంలో ఎలా అయితే వాలంటరీ పెన్షన్ వాళ్ళకి అప్పచెప్పేదో అదే రీతిలో కూడా ఇప్పుడు సచివాలయ సిబ్బంది ఆ పెన్షన్ అప్పచెప్తున్నారు. మనతో మాట్లాడేందుకు ఈ పెన్షన్ తీసుకోవడానికి ఉదయం నుంచి కూడా ఇక్కడ వెయిట్ చేసినటువంటి ఒక పెద్ద ఆయన ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం అసలు పొద్దు నుంచి ఎట్లా వచ్చారు, పెన్షన్ తీసుకున్నారా లేదా, తీసుకుంటే ఏ ప్రాసెసర్లో ఇచ్చారు ఏంటనేది ఆయన అడిగి తెలుసుకుందాము. చెప్పండి, ఉదయం నుంచి మీరు పడొచ్చారు ఇక్కడికి? బాబు, పెన్షన్ కార్యక్రమం మంచిదే. జగన్మోహన్ బాబుకి ధన్యవాదాలని చెప్పుకుంటున్నాం. దీన్ని అడ్డుకున్న వాళ్ళ మట్టుకి చాలా దుర్మార్గులు. కోట్లు తినేసి కుంకుమ బొట్లు పెట్టి తిరగడం కాదు గొప్పతనం. ప్రజలకి లేనటువంటి వాళ్ళకి మంచి జరిగేలాగా మందులకి మాకులకి డాక్టర్ గారికి ఖర్చు పెట్టుకోవడానికి ముసలా తాతలకి అవ్వలకి అందరికీ మంచి జరిగేలా కోరుకుంటున్నాను. ఇది నా మనస్ఫూర్తిగా నా మనవడికి చెప్పే శుభాకాంక్షలు. అది ఆలస్యమైనప్పటికీ కూడా ఏదైతే ప్రభుత్వం గతంలో ఇచ్చేటువంటి విధానం ఏదైతే ఉందో వాలంటీర్ ద్వారా ప్రతి ఉదయం ఇంటికే వెళ్లి వాళ్ళ తలుపు తట్టి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఒకటి ఉండేది. అది వాలంటరీ ప్రతి నెల తన టెన్షన్ గా చేసేటువంటి కార్యక్రమం. సో దీనికి నాంది పలికిందే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సో తర్వాత కొన్ని పరిణామాలు ఏదైతే రాజకీయ కారణాలు కావచ్చు, లేదంటే కనుక ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో పాటు రాజకీయ సమీకరణలు ఇందులో ఇన్వాల్వ్ అవటం, ఇదంతా కూడా పూర్తి స్థాయిలో వాలంటీర్స్ ని పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే వాలంటీర్స్ ని పక్కన పెట్టిన తర్వాత పెన్షన్ అందజేసే విధానం మీద గత 3-4 రోజులు కూడా పెద్ద సందిగ్ధత ఏర్పడటమే కాకుండా పెన్షన్ విధానాలని అమలు చేసే విధానంలో పెద్ద కసరత్తే జరిగింది. పెన్షన్ ఎలా అందజేస్తారు ఏంటి, ఇప్పటికే అవ్వాతాతలు దీనికోసం ఎదురు చూస్తుంటారనే నేపథ్యంలో ప్రస్తుతానికైతే పెన్షన్ ని సిఎస్ ద్వారా కొన్ని ఆదేశాలు జారీ చేయడం, సిఎస్ ద్వారా వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం పూర్తి స్థాయిలో ప్రతి పెన్షన్దారుడు ఎవరైతే ఉన్నారో ఈ వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, వితంతువుల పెన్షన్ కావచ్చు, అతను ఏ పెన్షన్ కావచ్చు ఆ పెన్షన్ సచివాలయంకి వచ్చి తీసుకునేటువంటి కార్యక్రమం. సో ఇప్పటి వరకు కూడా ఈ సచివాలయంకి వచ్చి ఈ పెన్షన్ తీసుకోవడమే కాకుండా బెడ్ హెడ్స్ ఎవరైతే ఉంటారో అంటే పూర్తిగా మంచం మీద ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సచివాలయ సిబ్బంది వెళ్లి వాలంటీర్ ఇచ్చినటువంటి విధానంలోనే పెన్షన్ అందజేసేటువంటి కార్యక్రమం. ప్రస్తుతానికైతే గత 4-5 రోజులుగా కొన్ని హాలిడేస్, అదేవిధంగా మార్చ్ ఎండింగ్ ఇవన్నీ కూడా కలిసి కొన్ని 3 రోజులు జాప్యం జరిగినప్పుడు కూడా 3వ తారీఖు నుంచి కూడా పూర్తి స్థాయిలో అవాతాతలకు యథావిధిగా మళ్ళా పెన్షన్ అందుతుంది. అయితే వాలంటరీ మాత్రమే లేడు, ఇందులో వాలంటరీ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అని చెప్పని ఎన్నికల కమిషన్ పెట్టిన నిబంధనలు ఏవైతున్నాయో నిబంధనల ప్రకారం మాత్రం వాలంటీర్ని
పక్కన పెట్టి సచివాలయం సిబ్బంది ద్వారా కూడా పెన్షన్ అందజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.